అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీ టేస్ట్ బర్డ్స్ని ఫుల్గా సాటిస్ఫై చేసే మంచి డిజర్ట్తో మీ ముందుకు వచ్చేసాను. ఏంటా అని చూస్తున్నారా? అదే అండి ఆప్రికాట్ డిలైట్. రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు చాలామంది మిస్ అవ్వకుండా ఆర్డర్ చేస్తారు కదా. అచ్చం అదే టేస్ట్తో ఈ క్రీమీ డిజర్ట్ని ఇంట్లోనే ఈజీగా అండ్ సూపర్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. నేను మీకు పక్కా మెజర్మెంట్స్తో ప్రాసెస్ అంతా చూపిస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా ఒక 15 to 20 డ్రై ఆప్రికాట్స్ని తీసుకొని వాటిని నీట్గా వాష్ చేసుకొని 6 hours వాటర్లో సోక్ చేసుకోవాలి. అవి బాగా సోక్ అయిన తర్వాత వాటిలో ఉన్న సీడ్స్ని తీసేయాలి. వాటిని ప్యాన్లో వేసి సోక్ చేసిన వాటర్తో సహా వాటిని సాఫ్ట్గా అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అవుతున్నప్పుడు అందులో 1/2 cup షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇది కంప్లీట్గా బాయిల్ అయిన తర్వాత దీని టెక్స్చర్ వచ్చేసి ఇలా అవుతుంది. అప్పుడు ఈ పల్ప్ని పక్కన పెట్టుకొని కొంచెం కూల్ అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని సాఫ్ట్ పేస్ట్లో చేసుకోండి. డిజర్ట్కి మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ రెడీ అయిపోయినట్లే. గుర్తుపెట్టుకోండి, ఆప్రికాట్స్ని బాయిల్ చేసినప్పుడు సోక్ చేసిన వాటర్ని కూడా అందులో యాడ్ చేసినప్పుడు మాత్రమే మీకు ఆ పల్ప్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు క్రీమ్ ప్రిపేర్ చేసుకుందాం. క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడానికి 1 cup ఫ్రెష్ క్రీమ్ తీసుకొని అందులో 1/2 cup కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. దాన్ని క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోండి. మన డెజర్ట్కి కావాల్సిన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మన ఫైనల్ ఇంగ్రీడియంట్ కస్టర్డ్ మిల్క్ని కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం నేను 1/2 liter మిల్క్ని యూజ్ చేస్తున్నాను. 1/2 literలో 1 glass మిల్క్ని ప్యాన్లో వేసుకొని బాయిల్ చేసుకున్నాను అండ్ రిమైనింగ్ పార్ట్ని కండెన్స్డ్ పౌడర్ని మిక్స్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటున్నాను. మిల్క్ బాయిల్ అవుతున్నప్పుడు 2 tablespoon షుగర్ని కూడా కొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు 1/2 glass మిల్క్లో 30 grams కస్టర్డ్ పౌడర్ని వేసుకొని ఉండలు లేకుండా నెమ్మదిగా మిక్స్ చేసుకోండి. పౌడర్ మిక్స్ చేసిన మిల్క్ని బాయిల్ అయినటువంటి మిల్క్లో నెమ్మదిగా పోసుకోండి. గుర్తుపెట్టుకోండి, పౌడర్ యాడ్ చేస్తున్న మిల్క్ను పోస్తున్నప్పుడు నెమ్మదిగా కలుపుతూ ఉండాలి, లేకపోతే లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మిల్క్ ఈ టెక్స్చర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వాటిని ఒక బౌల్లోకి తీసుకొని కూల్ చేయాలి. మనకు కావాల్సిన 3 ఇంగ్రీడియంట్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు మనం మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక గ్లాస్ స్ట్రెయిన్ తీసుకొని అందులో బేస్లో ఆప్రికాట్ పల్ప్తో కొంచెం అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత ప్లెయిన్ బ్రెడ్ ఉంటుంది కదా వితౌట్ క్రీమ్, దాన్ని పీసెస్గా కట్ చేసుకొని ఇలా బేస్ అంతా స్ప్రెడ్ చేసుకోండి. ఆ కేక్ బేస్ పైన క్రీమ్ మిల్క్ని తీసుకొని కంప్లీట్గా ఫిల్ చేసుకోండి. ఎక్కడ డ్రైనెస్ లేకుండా చూసుకోండి. మిల్క్ అంతా పోర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కస్టర్డ్ మిల్క్ని తీసుకొని కంప్లీట్గా ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసుకున్న తర్వాత ఒక స్పాచులా తీసుకొని దాన్ని ఈక్వల్గా మొత్తం అడ్జస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ లేయర్ కోసం ఇలా ఆప్రికాట్ పల్ప్ని తీసుకొని నీట్గా మొత్తం అడ్జస్ట్ చేసుకోండి. చాలామంది ఇక్కడ కేక్కి బదులు బ్రెడ్ని యూస్ చేస్తారు, కానీ మనకి ఎగ్జాక్ట్ ఆ ఫీల్ రావాలంటే ఖచ్చితంగా కేక్ అయితే మాత్రమే మనకి ఆ టేస్ట్ వస్తుంది. నేనైతే ఈ స్పాంజ్ కేక్ని ఇంట్లోనే ప్రిపేర్ చేశాను, బట్ మనకి బేకరీలో కూడా అవైలబుల్ ఉంటుంది. ఇక్కడితో ప్రాసెస్ అయిపోయినట్టే అండి, బట్ నాకు ఇంకా కొంచెం ఎక్స్ట్రా నేను క్వాంటిటీ ఎక్కువ చేస్తున్నాను కాబట్టి ఇంకో బేస్ కేక్తో తీసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేస్తాను. ఇంతే అండి, చాలా సింపుల్ కదా. ఆ బేసిస్ ఒక్కటిని మీరు ప్రిపేర్ చేసుకుంటే మీరు చాలా సింపుల్గా ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. కొంచెం సేపు దీన్ని అంటే ఒక 2-3 hours ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత సర్వ్ చేసుకుంటే అంతే, సూపర్ అండ్ టేస్టీ అండ్ యమ్మీ మీకు ఆప్రికాట్ డిలైట్ రెడీ అయిపోతుంది. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా వాటిని చాప్ చేసుకొని స్ప్రింక్లర్స్గా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఆల్మండ్స్ అండ్ టూటీ ఫ్రూటీని స్ప్రింక్లర్స్గా యూజ్ చేసుకున్నాను. కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉన్నా బట్ ఒకసారి ట్రై చేశారంటే ఇంట్లో అందరూ ఫుల్ సాటిస్ఫైడ్గా ఎంజాయ్ చేస్తారు. సో ఈ ప్రాసెస్ మీకు నచ్చిందంటే ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా ఉందో మీకు కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.